మనము సమంత గారి గురించి మాట్లాడుకుంటే తను ఆరోగ్యపరంగా ఎన్ని హర్డల్స్ ఫేస్ చేసిందో మనం చూసాము. ఈ ఏదైతే తను హెల్త్ ఇష్యూస్‌ని ఫేస్ చేస్తుందో దీని కారణంగా తను కొన్ని రోజుల నుంచెల్లి స్క్రీన్‌కైతే దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం తనకి వరుసపెట్టి సినిమా అవకాశాలు వస్తున్నాయి. సో, ఇద్దరు ప్రముఖ డైరెక్టర్స్‌తోని తను వర్క్ చేయబోతుంది. ప్రముఖ హీరోస్‌తోని అని చెప్పేసి మనకి వార్తలొస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా మరి? సమంత యాక్చువల్‌గా అట్లీకి సమంత అంటే చాలా ఇష్టం. హ్మ్. నాట్ ఓన్లీ అట్లీ, ఈవెన్ సుకుమార్ గారికి కూడా నిన్న కాక మొన్నే చెప్పారు. అవును. అప్పట్లో మన స్వీటీ అనుష్క అంటే ఎంతమందికి ఇష్టమో, ఆ తర్వాత చాలామంది ఇష్టపడే ఒక మంచి హీరోయిన్ ఎవరన్నా అంటే సమంత అని చెప్పుకోవచ్చు. ఈవెన్ అదేంటిది బాలయ్య అన్‌స్టాపబుల్‌లో అల్లు అరవింద్ గారు అండ్ సురేష్ బాబు గారిని కూర్చోబెట్టారు. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే ఇంకెవరు సమంత అని చెప్పేశాడు బ్లైండ్‌గా. అందుకే అల్లు అరవింద్ గారు కూడా సమంత మీద శామ్ జామ్ అని ఒక ప్రోగ్రామ్ కూడా క్రియేట్ చేశారు. అప్పుడు ఆ పిల్ల చాలా హెల్తీగా ఉంది కాబట్టి ఏదో నెట్‌కు వచ్చింది. ఇప్పుడు కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. అయినప్పటికీ అల్లు అర్జున్ సరసన అట్లీస్ట్ ఒక సాంగ్ అన్నా చేయగలిగింది. ఆ సాంగ్ ఇప్పటివరకు ఉన్న ఐటమ్ సాంగ్స్‌లో అదే పెద్ద హిట్. ఆ తర్వాత సుకుమార్ గారికి కూడా సమంతతో పనిచేయాలని ఉంది. అండ్ అట్లీకి కూడా సమంత పనిచేయాలని జవాన్‌లో తీసుకుందాం అనుకున్నాడు షారూఖ్ ఖాన్ పక్కన. ఏంటో కొంచెం ఆరోగ్యం రీతిలో బాలేక అవి కూడా అన్ని యాక్షన్ సినిమాలు అవ్వడం, కొంచెం రెస్ట్ కావాల్సి రావడం. ఎందుకులే నా వల్ల వాళ్ళ ప్రాజెక్ట్‌కి ఇబ్బంది, అంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ప్రజెంట్ ఏదో బాగానే ఉన్నా కదా, అదే లేడీ ఓరియంటెడ్ లాంటి సినిమాలు అనుకో, నా మీద ఆధారపడే కొంతమంది ఉంటారు కాబట్టి నేను డేట్లు ఇచ్చినప్పుడు ఏదో చేసుకుంటారు. ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్లో నేను భాగమయ్యాను అనుకో, నా వల్ల వాళ్ళందరూ ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నిటి నుంచి తప్పుకుంది పాపం. ఆ తర్వాత ఇప్పుడు అయినా సరే అట్లీ ఇలాంటి వాళ్ళు ఏం చేశారు, లియోలో త్రిషన్ ఎలా డిజైన్ చేశాడో అలాగే డిజైన్ చేస్తాను ఈ క్యారెక్టర్ కూడా. పెద్దగా నువ్వేం కష్టపడాల్సిన అవసరం ఉండదు, ఆ టైంలో షెడ్యూల్స్ నేను మేనేజ్ చేసుకుంటా. అండ్ నెక్స్ట్ నువ్వు ఒక షెడ్యూల్లో ఉన్నావంటే 5 days ముందు 5 days తర్వాత వరకు నేను ఆ షెడ్యూల్ని అలాగే బ్లాక్ చేసుకుంటా, టైట్ పెట్టుకోను. సో అప్పుడు కొంచెం అటు ఇటు నీకు ఇబ్బంది జరిగినా సరే నాకు సెట్ అయిపోతుంది. ఆ టైంలో నీ సీన్స్ ఉంటే నీ వరకే షూట్ ఉండేలాగా నేను ప్లాన్ చేసుకుంటా. రేర్గా కాంబినేషన్ సెట్ చేసుకుంటా, అవి కూడా అనుకూలమైన వాతావరణంలో చేస్తా. నీకు ఎక్కువ జర్నీ లేకుండా చూసుకునే లొకేషన్స్లోనే చేస్తా. ఇన్ని చెప్తున్నాడు అంటే ఒక హీరోయిన్ అంటే డైరెక్టర్కి ఎంత ఇష్టమో అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు బన్నీతో అట్లీ సినిమా ఉంది, ఎలాగో నేను జవాన్ మిస్ అయ్యా, ఇప్పుడు బన్నీతో అయినా సరే నేను జత కట్టాలని చూస్తున్నా, ఈ సినిమాలో హీరోయిన్గా నువ్వు చెయ్యి అని చెప్పేసి ఉంటే సమంత కూడా దానికి ఓకే చెప్పడం. ఎందుకంటే అంత హెల్త్ ప్రాబ్లంలో ఉన్న ఊవంటావు మావ సాంగ్ ఎలా చేసిందంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అది అంటే పోటీగా చేసి పడేశారు ఆ సాంగ్ మొత్తం ఇద్దరు కూడా. అండ్ మన ఇంటి మనిషిలాగా చూసుకుంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఆ అల్లు ఫ్యామిలీ సమంతని అట్లా అంటే ఆవిడకి కూడా కొంచెం అరే మనోళ్ళు అనే ఒక ధైర్యము అండ్ కొంచెం అటు ఇటైనా అడ్జస్ట్ అయ్యే వాళ్ళే అనే ఒక ధీమా. సో ఓకే చెప్పేసింది. సో ఇప్పుడు చూసుకుంటే అల్లు అర్జున్ అట్లీ నెక్స్ట్ ఫిలింలో సమంత హీరోయిన్గా వచ్చే అవకాశం మ్యాక్సిమం ఉంది. మరి ఏమో ఆ టైం వరకు ఈ పిల్ల హెల్త్ ఏమన్నా సహకరిస్తో లేదో మనం చూసుకోవాలంతే. ఇక అది పక్కన పెట్టేస్తే ఇంకా వరుస పెట్టి ఇప్పుడు విజయ్ కథానాయకుడుగా ఒక సినిమా స్టార్ట్ అయితే దాంట్లో ఆల్రెడీ లియోలో త్రిషన్ తీసుకున్నాం కదా, ఇంకెవరు ఉంటే చూద్దాం అనుకుంటే నెక్స్ట్ మళ్ళీ సమంత వీళ్ళకి ఒక ఆప్షన్ లాగా దొరికింది, సమంతని తీసుకుందాం అనుకున్నారు. ఈవిడ కూడా ఆ ప్రాజెక్ట్కి ఓకే చెప్పిందని తెలుస్తుంది. కానీ ఆలోచిస్తుంది, మళ్ళీ పెద్ద పెద్ద సినిమాలు ఒప్పుకుంటున్నాను, నాకేం ఆరోగ్యం బాగుండట్లా, పుట్టుక్కున ఏదో రోజు పెద్ద సీన్ ఉంటుంది, ప్రొడక్షన్ వాల్యూ ఆ రోజే 15 కోట్లు ఉంటుంది, సడన్గా అదే టైంకి నేను అడ్డం పడ్డాను అనుకో, ఎందుకు వచ్చిన గొడవ, వాళ్ళకి నా వల్ల ఇబ్బంది అని ఆలోచిస్తానే ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ జిమ్లు వర్కౌట్లన్నీ బాగా చేసుకుంటూ తన ఫిజిక్ని కూడా నీట్గా మెయింటైన్ చేసుకుంటూ 360 degreesలో ప్రతిరోజు 24/7 కష్టపడుతుంది ఈ అమ్మాయి. రీజన్ ఎందుకు కష్టపడాల్సిన అందుకే ఎందుకు అమ్మ నువ్వు రిటైర్ అయిపోవచ్చు కదా నువ్వు అంటావు, కానీ ఇంకా సమంత కావాలి మేము చూస్తామనే అభిమానులు ఉన్నారు. అండ్ ఇంకా రామ్మ నువ్వు ఖచ్చితంగా మా ప్రాజెక్ట్లో నువ్వే చేయాలి అనే డైరెక్టర్లు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు. కాబట్టి ఆవిడ ఇంకా పనిచేస్తుంది. నాతో ఇంకెప్పుడు సినిమా చేస్తామని అడిగే హీరోలు కూడా ఉన్నారు. కాబట్టి ఆమె ఇంకా పనిచేస్తుంది తప్ప పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు పని చేయకపోతే సమంతకి పూట గడవదు అనే విషయం కూడా ఏం లేదు.
కానీ జస్ట్ జనాల కోసం. ఇప్పుడు అంత ఎందుకు అనుష్క సైజులతో దూరం అయితే అందరూ ఎంత బాధపడ్డారు. ఇప్పటికీ తను ఎప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది అని చెప్పేసి వెయిట్ చేసే వాళ్ళు చాలా ఉన్నారు. మంది ఉన్నారు. సో అలా ఆ స్టార్డమ్ ఈ అమ్మాయికి వచ్చింది కాబట్టి వీళ్ళ కోసమైనా ఆ పిల్ల నటించాలి. అందుకే వీళ్ళ కోసమే ఎదురీడుతుంది ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటితోని. గుళ్ళు గోపురాలు తిరుగుతుంది, మనశ్శాంతి కోసం మెడిటేషన్లు చేస్తుంది, వర్కౌట్లు చేస్తుంది. అండ్ అంతకంత గ్లామర్ కాపాడుకోవాలి ఎన్ని జర్నీలు చేసినా. అండ్ దానికి తగ్గట్టు మళ్ళీ యాక్టింగ్ కసరత్తులు చేస్తా, అందరితో టచ్లో ఉంటా, కష్టపడట్లేదని మాత్రం కాదు. సో ఇక సమంత విషయానికి వస్తే ఇప్పటికీ తన రెమ్యునరేషన్ అలాగే ఉంది, తన స్టార్డమ్ అలాగే ఉంది. అండ్ ఎవరైనా సరే ఒక హీరోయిన్కి పెళ్ళయింది అంటే ఆ వైపు తొంగి చూడడం మానేస్తారు. కానీ సమంత అట్లా కాదు, పెళ్ళైనా కూడా మళ్ళీ అదే స్టార్డమ్ని కొనసాగించింది. నెక్స్ట్ సరే పెళ్ళయి విడాకులు కూడా అయ్యాయంట పెద్ద హీరోతో అంటే కూడా కొంతమంది తొంగి చూడడం మానేస్తారు. అయినా సరే మాకు సమంతే కావాలనే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ అభిమానులు అలాగే ఉన్నారు, ఆమె బ్రాండ్స్ అలాగే ఉన్నాయి. తను ప్రమోట్ చేసే బ్రాండ్స్ వాటి వాల్యూస్ కూడా అలాగే ఉన్నాయి. అంటే రీసెంట్ టైమ్స్ లో తను కొంత న్యూస్ లో కూడా వైరల్ అవుతున్న విషయం మనం చూసాం. అంటే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తన పేరు వచ్చింది. అంటే ఇలా ఫోన్ ట్యాపింగ్ వల్లనే తన పర్సనల్ లైఫ్ కొంచెం డిస్టర్బెన్స్ అయింది, దాని వల్లనే డివోర్స్ అనేవి అయినాయి అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. సో అంటే నిజంగానే అప్పుడు అంత డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఇదొక రీజన్ అనుకోవచ్చు మరి. అండ్ అదొక డిస్టర్బెన్స్ అనుకోకుండా అంటే మళ్ళీ పాత గాయాన్ని తవ్వి తీశారు. ఖుషి సినిమాలోనే ఆమె ఇవ్వాల్సిన ఆన్సర్ ఇచ్చేసింది యాక్చువల్గా చెప్పాలి అంటే. మళ్ళీ పాత గాయాలన్నీ తవ్వి తీసేసరికి కొంచెం ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడకుండా అయితే ఎవరు ఉండరు. ఆ ఇబ్బంది పడ్డ మాట కూడా వాస్తవమే అయి ఉండొచ్చు. కానీ కొంచెం అంటే బయటికి చెప్పకపోయినా లోపల మాత్రం ఉంటుంది ఎవరికైనా సరే. ఇప్పటికైనా ఉంటుంది. కొన్ని రోజులు కలిసి ఉన్నారు, ప్రేమించుకున్నారు, తర్వాత విడిపోయారు అంటే ఏదో మూలకి గుర్తురాదా. అంటే మొన్న రీసెంట్ గా మనం చూసాము ఒక యాప్, ఒక ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు ఒక సినిమాల గురించి వాళ్ళు పిలిస్తే వాళ్ళిద్దరు ఒక స్టేజ్ పైన ఉండి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వల్ల అది చూస్తే కూడా వాళ్ళు స్టిల్ అనిపిస్తుంది కదా. మన అమెజాన్ ప్రైమ్ వాళ్ళ అప్కమింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ అన్నిటికి సంబంధించి ఒక ఈవెంట్ నిర్వహిస్తే దూత చేశాడు కాబట్టి దాని పార్ట్ 2 ఉంది కాబట్టి ఆయన వచ్చాడు, సిటాడెల్ ఉంది కాబట్టి ఈవిడ వచ్చింది. ఆ ఈవెంట్లో భాగం అవ్వాల్సి వచ్చింది అంతే తప్పితే ఇంకా కాసేపు మరి ఎలా ఉన్నారో, ఆ ఇబ్బందులు ఎలా ఫీల్ అయ్యారో అంతమంది జనాలు ఉన్నప్పుడు వీళ్ళకేమో ఇద్దరు కలిపి అయితే స్టేజ్ మీదకి ఎవరు పిలవరుగా. సో ఇబ్బంది పడ్డ మాట అయితే వాస్తవమే. బట్ ఇక అది తప్పదు వాళ్ళకి, ఇక ఎక్కడికి వెళ్ళినా ఫేస్ చేస్తానే ఉండాలి. సో ఇప్పుడు వచ్చే కాలంలో అయితే సమంత గారు ఇంకా మంచి సినిమాలతో ముందుకు వస్తారని మనం విష్ చేయాలి ఇంకా తనకి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.